ఇది ఇలాగా స్కేటింగ్ బాల్. ఇక్కడ నూడిల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ నూడిల్స్ ఇక్కడ ఇన్స్టెంట్గా చేసి ఇస్తుంటారు. ఇక్కడ ఫుడ్, ఇక్కడ రైస్ అయితే చాలా వరకు అయితే 98% రైస్ అయితే దొరకదు. ఇక్కడ కాఫీ లేదా టీ దొరుకుతుంది, నూడిల్స్ దొరుకుతుంటాయి, అలాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఇది స్టాల్స్ అన్నమాట. ఇవి మనాలికి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ స్నో ప్లేయింగ్ ఏరియా అంటారు అనమాట. ఇది ఫుల్గా స్నోతోనే ఉంటుంది. చూడండి, ఈ రోడ్డుకి ఇరువైపులా స్నోతో ఉంటుంది, ఫుల్ స్నోతో ఉంటుంది. ఇక్కడ గేమింగ్స్ అవుతుంటాయి, ఈ స్కేటింగ్ హౌస్ ఉంటాయి. తర్వాత మీరు చూడొచ్చు, ఇది గేమింగ్ ఏరియా అంటారు. ఇక్కడ మనం మామూలుగా షూతోనైతే ఫాస్ట్గా నడలేమన్నమాట. ఇవన్నీ చూడండి, ఇలాంటి ట్రక్కింగ్ ఈ షూస్ ఇస్తారు. దీంతో స్కేటింగ్ అనమాట. ఏదైనా వచ్చి చేసి ఉండాలి, లేదంటే పడిపోయే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, చాలా వరకు మాత్రం ఇందులోని ఇది మొత్తం స్నో ప్లేయింగ్ ఏరియా అంటారు. మీరు చూడండి, ఇక్కడ ఇది బాల్ లోన, ఇందులో వెళ్ళిన తర్వాత ఈ బాల్లో నుంచి అలా దొర్లుకుంటూ ముందుకు వెళ్తుంటుంది అనమాట. చూడండి, ఇందులోకి ఆ బాల్ అలాగా ఇంకా మూమెంట్ చేస్తుంటారు ఈ బాల్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లే ఏరియా. ఇక్కడ రెడీగా ఉన్నారు వీళ్ళు కూడా స్కేటింగ్ కోసం. చూడండి, ఈ షూస్ ఉపయోగిస్తారన్నమాట స్కేటింగ్కి. ఇది డ్రైవ్ చేయడానికి మీరు చూడొచ్చు. ఎంత ఏదో చాలా బ్యూటిఫుల్గా అయితే మాత్రం ఉంది, చూసారా? ఇక్కడ స్నోలో మాత్రమే వెళ్తాయి, చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇవి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి. స్కేటింగ్ బోట్స్ ప్రైస్ అడిగాను, ప్రైస్ అడిగితే వీడియో తీయొద్దని అంటున్నారు అనమాట. రేట్ అడిగాం ఎలా ఉంటుంది, దీని కాస్ట్ ఎలా ఉంటుంది అడిగాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్కేటింగ్ ఏరియా. ఫుల్ ఈ హిల్స్ అనేది 20 కిలోమీటర్స్, మనాలి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఇది ప్లేయింగ్, చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఏరియాలో వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్కేటింగ్, మొత్తం ప్రతి ఒక్కరు కూడా హిమాలయ పర్వతాల్లో ఇక్కడ రావాలంటే స్పెషల్గా ఒక డ్రెస్ అనేది మెయింటైన్ చేస్తుంటారు అనమాట. మనకైతే జర్కిన్స్ ఉన్నాయి, మనమైతే ఇక్కడ విజిటర్స్ అయితే కాదు కదా, మనం యూట్యూబర్స్. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు చూపించడానికి ఎన్నో రిస్క్స్ చేసి కూడా మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే మాత్రం ఫుల్ లెంత్ కవరేజ్ అయితే చేశాను నేను. ఈ వీడియోలో ప్రతి బిట్ కూడా చాలా సూపర్గా వచ్చింది. మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూడాలి. ఎవరైనా ఈ ఏరియాకి వస్తే ఇవ్వండి, చూసారా, ఈ స్కేటింగ్ కార్ డ్రైవ్ చేయండి, చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు మీరు. చూసారుగా, ఇది ఇలాగా ఈ స్కేటింగ్ కార్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సూపర్గా వస్తే మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఈ స్కేటింగ్ కార్ అయితే ఉంది. ఈ స్కేటింగ్ కారు ప్రైస్ అయితే కనుక్కుందాం. హాయ్ భయ్యా, హాయ్, ఐఎమ్ ఏ యూట్యూబర్ శ్రీకాకుళం శివ 935 కమింగ్ फ्रॉम आंध्र प्रदेश. या ये ड्राइव का कितना पड़ता? 500 రూపీస్ 1 పర్సన్. ఒక పర్సన్కి 500 రూపాయలు తీసుకుంటారు. ఒక రౌండ్ ఒక రౌండ్ మాత్రం ఈ చుట్టూ అలా తీసుకెళ్ళి, మొత్తం చుట్టూ రౌండ్ తీసుకెళ్ళి, అలాగా ఈ రౌండ్ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఏ ప్లేస్లో అయితే వాళ్ళు పెడతారో అదే ప్లేస్లో వాళ్ళు మనం స్టాప్ చేస్తారు. 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. స్కేటింగ్ బాల్ ఇది ఇలాగ అందులో ఉంచి వాళ్ళు తోస్తుంటారు అనమాట స్కేటింగ్ బాల్. హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో ఏర్పడినటువంటి ఈ హిమాలయ పర్వతాలని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా హిమాలయాలే. ఎంత అద్భుతమైనటువంటి
లొకేషన్ చూడండి ఒకసారి. మధ్యాహ్నం 3 అయింది. ఇంకా ఎండ అయితే లైట్గా ఉంది, కానీ ఇంకా చూసారా లొకేషను, అంత అద్భుతమైన లొకేషన్ అయితే మాత్రం మరెక్కడా ఉండదు. ఇంత పిన్ టు పిన్ చూపించే యూట్యూబర్ అయితే మాత్రం మన శ్రీకాకుళం శివ 935 ఛానల్ ఒక్కటి మాత్రమే అని నేనైతే కన్ఫర్మ్గా చెప్పగలను. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్, దేవదారు వృక్షాలతోని. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ చూసారా, మంచుతోని అక్కడికక్కడ బారికేడ్స్ కూడా మీకు కనబడుతున్నాయి. సూపర్ కదా. హిమాలయ పర్వతాల్లో చుట్టూ మంచు దెబ్బలు కలిగినటువంటి ఏరియాలో ఉన్నాం. చూసారా దేవదారు వృక్షాలు. ఈ ఏరియా మంచు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్లో ఉంది. జారిపోతున్నాం మీద నుంచి కూడా, చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేదంటే జారిపోయే ప్రమాదం ఉంది. అటువైపు వెళ్తే జారుతాం, నాకు తెలుసు ఆ విషయం అది. సో ఇది చూద్దాం. ఒక బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ ఐస్ కూడా చాలా పొడిగా ఉంటుంది, ఫ్రెష్ ఐస్ ఇది. మీరు చూడవచ్చు, ఇలాగా కొద్ది గట్టిగా ఉంది, ఇక్కడ ఫ్రెష్ ఐసే ఉంటుంది. సో ఇక్కడ చూపిద్దాం మీదకి వెళ్ళి. మంచు టైట్ అయింది ఇది, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఐస్. ఇది చర్మాన్ని కొరికేస్తుంది. ఇప్పటి వరకు మనం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, సోలంగ్ వ్యాలీ, తర్వాత అటల్ కన్నాల్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. చాలా బాగా అయితే వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి వీడియోస్. పిన్ టు పిన్ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో అయితే నేను వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చేయండి, మొత్తం చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా అంటే ఎంజాయ్ చేస్తారు, ఇదైతే ప్రామిస్. తర్వాత ఈ వీడియో కూడా మిమ్మల్ని ఇక్కడికి డైరెక్ట్గా తీసుకొచ్చే విధంగానే ఉంటుంది. మీరు వచ్చి డైరెక్ట్గా చూసినట్టే ఉంటుంది అనమాట. అంత క్లారిటీగా క్లియర్గా నీట్గా అయితే వీడియో చేయడం అయితే జరిగింది. చూసారు కదా, ఈ బ్లాక్ చెట్లన్నీ కూడా ఎండిపోయాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎండిపోయి ఉండడం వల్ల ఈ బ్లాక్ నుంచి వైట్కి వచ్చేసరికి చాలా అద్భుతంగా అయితే సీనరీ అయితే కనబడుతుంది. చూడండి, తర్వాత అక్కడ చాలా బార్గేట్స్ వేసారంటే అక్కడి నుంచి దాటి వెళ్ళకూడదు అని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ చెట్లు బ్యాక్ సైడ్ క్రాస్ ఆకారంలో అయితే మీకు వేసారు. కానీ ఇంకా వెళ్తూ లోయలు అయితే ఉంటాయి, లోయగా ఉండొచ్చు. ఆ లోతుల్లో చాలా ప్రమాదకరం అన్నమాట. అక్కడికి వెళ్ళి వెళ్ళకూడదు అనేది అయితే నేనైతే చెప్తాను.